శ్రీవారి లడ్డు అన్న ప్రసాదాలను మరింత నాణ్యంగా రుచిగా భక్తులకు అందించేందుకు తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబ్ సిద్ధమైంది. దాదాపు 25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ల్యాబ్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. కల్తీని పూర్తి స్థాయిలో అరికట్టేలా అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా ఇకపై భక్తులకు సురక్షితమైన ప్రసాదాలు అందనున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ ల్యాబ్ ను నిర్మించారు. ప్రసాదాల్లో వినియోగించే ముడి సరుకులను 100% ఇక్కడ పరీక్షించనున్నారు. ఈ తరహా ఫుడ్ ల్యాబ్ ఒక పుణ్యక్షేత్రంలో ఏర్పాటు కావడం దేశంలో ఇదే తొలిసారి. ఇందులో కెమికల్, మైక్రోబయాలజీ విభాగాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్యాక్టీరియా గుర్తింపుతో పాటు క్లీన్ రూమ్, ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చారు. యాంటీబయాటిక్స్, పురుగు మందుల అవశేషాలు, లెడ్, ఆర్సెనిక్ వంటి భార లోహాల ఆనవాళ్లను ఇట్టే గుర్తించే యంత్రాలను ఇక కెమికల్ విభాగంలో సిద్ధం చేశారు. ఎనర్జెటిక్ పర్సెంటేజ్ కోసం బాంబ్ కెలోరీమీటర్ కూడా ఏర్పాటైంది. ఇక అతి సూక్ష్మ స్థాయిలో పరీక్షలు నిర్వహించేందుకు పార్ట్స్ పర్ ట్రిలియన్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.